వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఈరోజు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి ఒకసారి చూస్తే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th సర్వేలో ఏ అంశాలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దాం. జనాభా, ఆరోగ్యము, పోషణకు సంబంధించిన సమాచారాన్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని తెలియజేసేది బడ్జెట్ అయితే, ఒక దేశ ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని తెలియజేసేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో అన్ని రకాల సూచికలు ఉంటాయి. దేశ ఆరోగ్య రంగం యొక్క ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది అని అంటే, దేశ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల సూచికలు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో భాగంగా రూపొందించడం జరుగుతుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే యొక్క మొట్టమొదటి రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1992-93లో చేయడం జరిగింది. రీసెంట్ గా వచ్చింది ఎక్కడ అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ యొక్క రిఫరెన్స్ పీరియడ్ ఏంటిది అని క్వశ్చన్ లో వస్తే 2019-2021. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ యొక్క రిఫరెన్స్ పీరియడ్ అంటే 2014-15. 2014-15లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్లో 640 జిల్లాలలో సర్వే చేయడం జరిగింది. దేశంలో మొత్తం మీద 640 జిల్లాలలో సర్వే చేశారు. ఏంటిది? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్టు. 5th వరకు చూసుకుంటే 707 జిల్లాలలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు దేశంలోని 707 జిల్లాలలో సర్వే చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటేంటివి అనేది ఒకసారి చూస్తే, దీనికి ముందు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి నోడల్ ఏజెన్సీగా ముఖ్యంగా దేశీయ ఒక సంస్థ ఉంటుంది. ప్రపంచానికి సంబంధించిన వరకు చూస్తే 2 సంస్థలు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పైన ప్రభావం చూపడం జరుగుతుంది. అవి ఏంటేంటివి అని అంటే, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, ఇది వచ్చేసి ముంబై కేంద్రంగా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్టు ఏ విధంగా ఉంది, దీనిలో తీసుకోవాల్సిన అంశాలు ఏంటివి, దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీంతో పాటు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి సంబంధించి ఫండింగ్ ఇవ్వడం కోసం యుఎస్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ, దీనికోసం యూనిసెఫ్ సంస్థ కూడా సహకారం చేయడం జరుగుతుంది. ప్రపంచానికి సంబంధించి 2 సంస్థలు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th అయినా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి సపోర్ట్ చేసే ప్రపంచ సంస్థలు ఈ క్రింది వాటిలో ఏవి గమనించండి అంటే, యుఎస్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ కానీ యుఎస్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది ఇవి 2 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. దేశీయంగా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఏంటిది అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అనేది దేశీయంగా పనిచేస్తుంది. ఏది నోడల్ ఏజెన్సీగా? ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు, కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖలో భాగంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని రూపొందించడం జరుగుతుంది. మొట్టమొదట 1992-93, ప్రస్తుతం ఎంత 2019-21. అయితే 2019-21లో నిర్వహించిన ఈ సర్వేను 2 దశల్లో నిర్వహించడం జరిగింది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకు అని అంటే, మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు కింది వాటిలో గమనించండి. దాంట్లో మొదటి ఆప్షన్లో ఇది 2 దశల్లో నిర్వహించారు అనగానే మనం అక్కడ 2019-21 రిఫరెన్స్ పీరియడ్ ఒకటే గుర్తుంటుంది కాబట్టి అది తప్పుగా పెడతాం. అది కాదు. 2 దశల్లో ఏ విధంగా వచ్చిందంటే 2019-2020 ఒక దశ, 2020 నుంచి 2021 ఒక దశ. 2 దశల్లో నిర్వహించడం జరిగింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. 2019-20, 2020-21. మొదటి దశ యొక్క నివేదిక ఎప్పుడు ఇచ్చారంటే 2020 డిసెంబర్ 12 నాడు ఇవ్వడం జరిగింది. 2వ దశ యొక్క రిపోర్ట్ వచ్చేసి 2021 నవంబర్ 14 నాడు ఇవ్వడం జరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ అనేది 2 దశల్లో నిర్వహిస్తే, మొదటి దశ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది 2020 డిసెంబర్ 12 వస్తే,
రెండవ దశ రిపోర్ట్ ఎప్పుడు వచ్చి నివేదిక ఎప్పుడు ఇచ్చారు అంటే 2021 నవంబర్ 14 నాడు. ఏం లేదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని నిర్వహించే సంస్థ ఏంటిది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుంది, 5వ సర్వే ఎప్పుడు వచ్చింది 2019-21 రిఫరెన్స్ పీరియడ్ గా తీసుకొని మొదటి దశ 2020 డిసెంబర్ 12, రెండవ దశ 2021 నవంబర్ 14 నాడు విడుదల చేయడం జరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి సహకరిస్తున్న ఇంటర్నేషనల్ సంస్థలు అంటే యుఎస్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, యునిసెఫ్, ఇవి రెండు గుర్తుంచుకోవాలి. నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, ఇది గుర్తుంచుకోవాలి. రెండు సంస్థలు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏ మినిస్ట్రీలోకి వస్తుంది, ఎప్పుడు మొదటగా చేసిరు, 5వ సర్వే ఎప్పుడు చేసిరు, ఎన్ని జిల్లాల్లో చేసిరు, ఎన్ని దశల్లో చేసిరు. క్వశ్చన్లో అడిగే మనకి ఏదైతే ప్రశ్నాపత్రంలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా వస్తాయి, అవే మనం మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ మరీ ఎక్కువ మాట్లాడుకోకుండా ఏ మంత్రిత్వ శాఖ ఏ ఇయర్లో వచ్చింది, ఎన్ని జిల్లాల్లో వచ్చింది, ఎన్ని దశలో నిర్వహించారు, దేశ ఆరోగ్య ముఖ చిత్రాన్ని తెలియజేసే సూచిక అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. దేశ ఆరోగ్య కానీ పోషణకి సంబంధించిన సంస్థలు ఏ విధంగా ఇండికేటర్స్ ఇస్తాయి, ఏ సంస్థ ద్వారా నిర్వహిస్తుంది అని అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారానే నిర్వహిస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th ప్రకారం భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు ఏ విధంగా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 2.0గా ఉంది. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే సగటున ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారో తెలియజేసేది టోటల్ ఫర్టిలిటీ రేటు. టోటల్ ఫర్టిలిటీ రేటుకి ఏజ్ తీసుకుంటే 15 నుంచి 45 సంవత్సరాలు. ఒక సగటున ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారో తెలియజేసేది టోటల్ ఫర్టిలిటీ రేటు. గ్రామీణ ప్రాంతాలలో ఎంత ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఉంది. మొత్తంగా 2.0 ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 2.1, పట్టణ ప్రాంతాల్లో 1.6గా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th ప్రకారం టోటల్ ఫర్టిలిటీ రేటు 2.0 కన్నా అధికంగా ఉన్న 5 రాష్ట్రాలు అంటే దేశ సగటు టోటల్ ఫర్టిలిటీ రేటు 2.0 ఉంటే ఈ 2.0 కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అంటే బీహార్, మేఘాలయ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మణిపూర్. బీహార్కి టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.0 కన్నా అధికంగా ఉంది టిఎఫ్ఆర్ బీహార్ రాష్ట్రంలో. మేఘాలయలో అధికంగా ఉంది, ఉత్తరాఖండ్లో అధికంగా ఉంది, జార్ఖండ్లో అధికంగా ఉంది, మణిపూర్లో అధికంగా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th ప్రకారం టోటల్ ఫర్టిలిటీ రేటు 2.0 కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమాలను గుర్తించండి అంటే బీహార్, మేఘాలయ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మణిపూర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇచ్చారు టోటల్ ఫర్టిలిటీ రేటు 2015-16లో ఏ విధంగా ఉంది. 2015-16 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్టు. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు. 4th పోలిస్తే 5thలో ఏముంది, 2.2 నుంచి 2.0కి తగ్గింది టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి 2.1, 1.6 ఏమో పట్టణ ప్రాంతాలలో. నియోనాటల్ మోర్టాలిటీ రేటు NMR ఒక నిర్దిష్ట కాలంలో జన్మనిచ్చిన పిల్లలలో 4 వారాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది నియోనాటల్ మోర్టాలిటీ రేటు. 4 వారాలు అంటే 28 రోజులు అంటే ఒక నెలలోపు జన్మనిచ్చిన శిశువులో ఒక నెల కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది నియోనాటల్ మోర్టాలిటీ రేటు. జన్మనిచ్చే శిశువులో 4 వారాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది నియోనాటి మోర్టాలిటీ రేటు. జన్మనిచ్చే శిశువులో 28 రోజుల్లోగా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది కూడా నియోనాటల్ మోర్టాలిటీ రేటు. నియోనాటల్ మోర్టాలిటీ రేటు 2015-16లో ఎంత ఉంది, 29.5గా ఉంటే 2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు ప్రకారం ఎంత ఉంది, 24.9. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్తో పోలిస్తే 5th రిపోర్ట్లో NMR ఏమైంది, తగ్గింది. 29.5 నుంచి 24.9కి తగ్గింది. శాతం కాదు, 9కి తగ్గింది. రూరల్లో ఎట్లుంది 5th రిపోర్ట్ ప్రకారము, ఇప్పుడు 24.9 అనేది సగటు అయితే రూరల్లో 27.5%, అర్బన్లో 18.0గా నమోదైంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు అని అంటే ఒక నిర్దిష్ట కాలంలో 1000 మంది శిశువులలో 1 సంవత్సర కాలం కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. నిర్దిష్ట కాలంలో అంటే 1 సంవత్సర కాలంలో 1000 మంది శిశువులకు 1 సంవత్సరం కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, 15-16లో 40.7గా ఉంటే
ఫిఫ్త్ రిపోర్ట్ ప్రకారం 35.2గా నమోదైంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫిఫ్త్ రిపోర్ట్ ప్రకారం IMR ఎంత ఉంది అంటే 35.2గా నమోదైంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది 38, అర్బన్ ప్రాంతాల్లో ఎంత ఉంది 26.6, గ్రామీణ ప్రాంతాల్లో 38.4, అర్బన్ ప్రాంతాల్లో 26.6గా నమోదైంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోరి, NMR అయినా IMR అయినా టోటల్ ఫర్టిలిటీ రేట్ అయినా అండర్ 5 మోర్టాలిటీ రేట్ అయినా యావరేజ్ సగటు కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. అంటే మనకి సంఖ్య గుర్తుపట్టకపోతే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా, పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. అట్లా ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుంది. అండర్ 5 మోర్టాలిటీ రేటు ఒక నిర్దిష్ట కాలంలో జన్మనిచ్చిన శిశువు 5 సంవత్సరాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది ఎంత? అండర్ 5 మోర్టాలిటీ రేటు. ఒక నిర్దిష్ట కాలంలో 1000 మంది శిశువులలో 5 సంవత్సరాలు కూడా నిండకుండా మరణించే వారి సంఖ్యను తెలియజేసేది అండర్ 5 మోర్టాలిటీ రేటు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ ప్రకారం ఎంత ఉంది 49.7గా ఉంటే ఫిఫ్త్ రిపోర్ట్ ప్రకారం 49.9 ఉంది. అంటే NMR తగ్గింది, IMR తగ్గింది, అండర్ 5 మోర్టాలిటీ రేట్ తగ్గింది, టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th పోలిస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిందా పెరిగిందా, NMR తగ్గిందా పెరిగిందా, IMR తగ్గిందా పెరిగిందా, అండర్ 5 మోర్టాలిటీ పెరిగిందా తగ్గిందా అంటే ఇవన్నీ తగ్గుదల నమోదైనవి. ఇప్పుడు రూరల్లో ఏ విధంగా ఉంది 45.7 ఉంటే అర్బన్లో 31.5 ఉంది. రూరల్లో 45.7 ఉంటే అర్బన్లో 31.5 ఉంది. ఏంటి అండర్ 5 మోర్టాలిటీ రేటు. యావరేజ్ ఎంత 41.9 ఉంటే ఇక్కడ 45 ఏమో రూరల్, అర్బన్ ఏమో 31.5. నెక్స్ట్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే ఏంటిదంటే దేశంలో 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు కలిగి ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో. లింగ నిష్పత్తి అనగా దేశంలో ఉన్న 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో. 2001లో ఎంత ఉంది 933గా ఉంటే 2011లో 940గా ఉంది. 2015-16కు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ ప్రకారం 991గా ఉంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5th ప్రకారం ఎంత ఉంది ఇక్కడ 1020గా నమోదైంది. ఇక్కడ 1020గా నమోదైతే రూరల్లో ఎంత ఉంది, అర్బన్లో ఎంత ఉంది? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1037 ఉంటే అర్బన్ లో 985 ఉంది. 2019-21 రిపోర్ట్ ఏంటిది? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్. అది 2019-21 అనేది రిఫరెన్స్ పీరియడ్. ఈ రిఫరెన్స్ పీరియడ్ ప్రకారం 1020 ఏమో సెక్స్ రేషియో ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 1037, అర్బన్ ప్రాంతాల్లో ఎంత ఉంది 985 ఉంది. చైల్డ్ సెక్స్ రేషియో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే చైల్డ్ సెక్స్ రేషియో మనం డెమోగ్రఫీ అనే ఒక టాపిక్ లో భాగంగా ఎంతకి తీసుకుంటాము 0 to 6 years తీసుకుంటాము. కానీ ఇక్కడ చైల్డ్ సెక్స్ రేషియో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో భాగంగా ఎంత ఇచ్చిర్రు అంటే 0 నుండి 59 నెలలు, 0 నుండి 59 నెలలు ఇచ్చిండు. అంటే 5 సంవత్సరాల లోపు ఇచ్చిండు. 5 సంవత్సరాలు ఉంటే 60 నెలలు. ఇక్కడ ఎంత 0 to 5 years అని ఇస్తాడు. 0 to 5 years కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే 0 నుండి 5 సంవత్సరాల మధ్య మనకి క్వశ్చన్లో ఆప్షన్లో ఏ విధంగా ఉండాలి అని అంటే చైల్డ్ సెక్స్ రేషియోను పరిగణించడానికి తీసుకున్న ఏజ్ ఎంత అంటే 0 నుండి 6 సంవత్సరాలను ఇస్తే అది తప్పు అవుతుంది. 0 నుండి 59 నెలలు ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 0 నుండి 5 సంవత్సరాలు ఇస్తే అది కరెక్ట్ కాదు. 0 నుండి 5 సంవత్సరాల మధ్య. ఇప్పుడు ఏ విధంగా అంటే 0 నుండి 5 సంవత్సరాల మధ్య ఇస్తే ఓకే. ఎందుకు అని అంటే ఇప్పుడు 0 to 5 years అన్నాం అనుకో, 5 years అంటే ఎంతకు వస్తుంది 60 నెలలకు వస్తుంది. మనకి రిపోర్ట్లో ఏం పొందుపరిచారు అని అంటే 0 నుండి 59 నెలల వరకు చైల్డ్ సెక్స్ రేషియో అని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 5 సంవత్సరాల లోపు 0 నుండి 5 సంవత్సరాల మధ్య అని గుర్తుపెట్టుకోవాలి మనము. ఎందుకంటే క్వశ్చన్ ఆగమాగం చేసిండు అనుకో మనకి ఆప్షన్లో మనం 0 to 6 అని పెట్టేసి వచ్చేస్తాం. అట్లా కాకుండా 59 నెలల లోపు ఉంటే 59 నెలల లోపు అని పెట్టేసేయాలి. 5 సంవత్సరాల లోపు ఉంటే 5 సంవత్సరాల లోపు, కానీ 5 సంవత్సరాల వరకు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు అంటే 60 నెలలు అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఇండికేటర్స్ ప్రకారం చూస్తే 2019-21 ఏ విధంగా ఉంది? ఇక్కడ 2019-21 ఎంత ఉంది 929. చైల్డ్ సెక్స్ రేషియో 2001 ఎంత ఉంది 927. 2011 ఎంత ఉంది 919. 2015-16 ఇది 4th సర్వేలో ఎంత ఉంది ఇక్కడ
919 ఉంది. ఇక 2019-21 ఎంత ఉంది? 929 ఉంది. ఇక్కడ 919 నుంచి 929 ఏమైంది? ఇక్కడ పెరిగింది. 4th సర్వేతో పోలిస్తే 5th సర్వేలో ఏంది? పెరిగింది చైల్డ్ సెక్స్ రేషియో. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 931, అర్బన్ ప్రాంతాల్లో 924. గ్రామీణ ప్రాంతాల్లో 931, అర్బన్ ప్రాంతాల్లో 924గా నమోదైంది. పాపులేషన్ బిలో ఏజ్ ఎట్ 15 years. పాపులేషన్ బిలో ఏజ్ 15 years 2015-16లో ఎంత ఉంది? 28.6% ఉంటే 2019-21కి వచ్చేసరికి 26.5% నమోదైంది. అంటే తగ్గుదల నమోదైంది. 15 సంవత్సరాల లోపు బాలలు 15 నుండి 2015-16 వరకు 28.6% ఉంటే 2019-21 వరకు 26.5%గా నమోదైంది. రూరల్ ఏరియాలో 28.1%, అర్బన్ ఏరియాలో వచ్చేసి 23.1%. గ్రామీణ ప్రాంతాలలో 15 సంవత్సరాల లోపు గల బాలలు ఎంత శాతంగా ఉన్నారు? 28.1, అర్బన్లో 23.1%గా ఉంది. పాపులేషన్ లైవింగ్ ఇన్ హౌస్ హోల్డ్స్ విత్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్ సౌకర్యం అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ప్రకారం ఎంత ఉంది? 96.8%గా ఉంది. విద్యుత్ సౌకర్యం కానీ, మెరుగైన తాగునీటి సదుపాయం కానీ, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్, ఈ 3 సూచికలలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఐఎంఆర్ కానీ, ఎన్ఎంఆర్ కానీ, టోటల్ ఫర్టిలిటీ రేట్ కానీ, అండర్ 5 మోర్టాలిటీ రేట్ వస్తే గ్రామీణ ప్రాంతాల్లో అధికం, పట్టణ ప్రాంతాల్లో అధికం. కానీ విద్యుత్ సౌకర్యం, మెరుగైన తాగునీటి సదుపాయం, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ల ఈ సూచికలు వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి సగటు కంటే. రూరల్లో ఎంత ఉంది? 95.7%, అర్బన్లో 99.1%. ఇక 2019-21లో మెరుగైన తాగునీటి సదుపాయం ఎంత కల్పించారు? ఇక్కడ 95.9% అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 94.6%గా ఉంటే పట్టణ ప్రాంతాల్లో 98.7%గా ఉంది. విద్యుత్ సౌకర్యం 96.8%, గ్రామీణ ప్రాంతాల్లో 95.7%, అర్బన్ ప్రాంతాల్లో 99.1%. మెరుగైన తాగునీటి సదుపాయము 2019-21 ప్రకారం చూస్తే 95.9%. ఇవన్నీ మనం మాట్లాడుకునేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ప్రకారం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది? 94.6. అంటే సగటు కంటే తక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో, సగటు కంటే ఎక్కువ అర్బన్ ప్రాంతాలలో. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? 4th సర్వేతో పోలిస్తే ఇది అధికంగా ఉంది. ఎంత? 58.6%. రూరల్ ఎంత ఉంది? 43.2%. అర్బన్కి వచ్చేసరికి 89.2%. 4th సర్వేతో పోలిస్తే 5th సర్వే పెరుగుదల నమోదైంది. విద్యుత్ సౌకర్యం, మెరుగైన తాగునీటి సదుపాయం పెరుగుదల నమోదైంది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ పెరుగుదల అంటే పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా? గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? యావరేజ్ ఎంత? గ్రామీణ ప్రాంతం ఎంత, పట్టణ ప్రాంతం ఎంత? 4th సర్వే పర్సెంటేజ్ ఎంత, 5th సర్వే పర్సెంటేజ్ ఎంత? 4th సర్వే పర్సెంటేజ్ ఎంత, 5th సర్వే పర్సెంటేజ్ ఎంత? ఇది కంపేర్ చేసుకుంటూ పోతే ఆప్షన్లో ఏదో ఒకటి కంపారిజన్ ఇస్తాడు, ఒకటి సంఖ్య ఇస్తాడు, ఒకటి గ్రామీణ ప్రాంతాలు, ఒకటి అర్బన్ ప్రాంతాలు. అంటే ఓవరాల్గా ఇవన్నీ మనం గుర్తించుకునే ప్రయత్నమే చేయాలి. డెమోగ్రఫీ కానీ, సర్వే రిపోర్ట్లు కానీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్సెస్ కానీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న ఇండెక్సెస్ కానీ ప్రతిదీ సంఖ్య గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకు అని అంటే మనకి 4 ఆప్షన్స్ ఇస్తే ఒక ఆప్షన్లో సంఖ్య గురించి అడుగుతుండు, ఒక ఆప్షన్లో ఆ ఇండికేటర్ యొక్క సూచిక విలువ గురించి అడుగుతుండు, ఒక ఆప్షన్లో ఏమేమి మనం జీవన ప్రమాణము, ఆరోగ్యము ఇలాంటి సూచికలు తీసుకుంటాం కదా, వాటి గురించి అడుగుతుండు. ఒకటి డైరెక్ట్ వాల్యూ అడుగుతుండు, ఆ ప్రజెంట్ ఇయర్ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉంది అనేది అడుగుతుంది. అంటే సంబంధించిన ప్రతి డాటా అనేది మనం గుర్తుపట్టుకోవాల్సిందే, తప్పదు, ఇవి చూసుకోవాల్సిందే.